హలో, ఈరోజు నా డయాబెటిక్ ఫ్రెండ్లీ లంచ్ ప్లేట్ని నేను ఏ విధంగా తయారు చేసుకున్నానో చూద్దాం. రెగ్యులర్గా నేను డైలీ అరౌండ్ 30 గ్రామ్స్ బ్రౌన్ రైస్ తీసుకుంటాను, కానీ ఈరోజు బ్రౌన్ రైస్కి బదులుగా కీన్వాని యాడ్ చేసుకున్నాను. జిఏ వాల్యూస్ కంపేర్ చేస్తే బ్రౌన్ రైస్ మరియు కీన్వా రెండూ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ రేంజ్లోనే ఉంటాయి. కానీ కీన్వాలో ఎక్స్ట్రాగా రిచ్ ప్రోటీన్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ మరియు ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే కీన్వాని కూడా మీల్స్లో యాడ్ చేసుకుంటే మంచి న్యూట్రిషన్ సపోర్ట్ మరియు హెల్తీ వేరియేషన్ దొరుకుతుంది. ఈరోజు బెండకాయ కర్రీని తీసుకున్నాను. ప్రోటీన్ సోర్స్ కోసం గ్రీన్ స్ప్రౌట్స్ తోటి కట్లెట్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఇలా స్ప్రౌట్స్ యాడ్ చేయడం వల్ల మీల్కి ప్రోటీన్ మరియు ఫైబర్ సపోర్ట్ చాలా పెరుగుతుంది. ఈరోజు లీఫీ వెజిటేబుల్గా వాటర్ అమరంత్ అంటే పొన్నగంటి కూరని తీసుకున్నాను. ఇందులో ఫైబర్, ఐరన్ మరియు న్యూట్రియంట్స్ బాగా ఉంటాయి. అలాగే యాజ్ యూజువల్ హోమ్ మేడ్ వెజ్ సలాడ్ మరియు కర్డ్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంకా షుగర్స్ విషయానికి వస్తే బిఫోర్ మీల్స్ 121, ఆఫ్టర్ మీల్స్ 133 వచ్చాయి. అంటే కేవలం 12 పాయింట్స్ మాత్రమే ఇక్కడ ఇంక్రీజ్ అయ్యాయి. యాక్చువల్గా మన బాడీకి ఏ విధమైన ఫుడ్ ప్యాటర్న్ సూట్ అవుతుందో అబ్జర్వ్ చేసుకుంటూ మీల్ మేనేజ్మెంట్ని కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే డయాబెటీస్ని చాలా వరకు కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఈ విధంగా నేను మేనేజ్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకునే మీల్ ప్లేట్స్ ఎవరికైనా ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో నేను ఇవన్నీ మీతో షేర్ చేసుకుంటున్నాను. అలాగే నియర్లీ 5K ఫాలోవర్స్ వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్.